అధికారికంగా పాల్గొని జెండావిష్కరణ చేసి ఎంతోమందికి ప్రశంసా పత్రాలు ఇచ్చి ఓపికగా అందరితోటి కలిసి ఫోటోలు దిగి ఎంతో సమయం ఇచ్చిన మంత్రివర్యులు మన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా పెద్దలు మైనార్టీ శాసనసభ్యులు సంజయ్ అన్న కూడా వారిని సత్కరిస్తారు. వారితో మేము ఉంటాం. हार्टली वेलकम फिर एक बार हमारे मीडिया का सामने बात करने दो. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ మనం తీసుకొచ్చుకున్నది మన ఆత్మగౌరవం కోసం, అదేవిధంగా అభివృద్ధి చేసుకోవడానికి. మన దాంట్లో భాగంగా గత 10 సంవత్సరాల్లో జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు. దాని గురించి ఎక్కువ పోకుండా మరి ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా సంక్షేమ మంత్రి అయిన మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ మన ప్రాంత వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. 235 కోట్లతోటి బ్రహ్మాండమైన హాస్పిటల్ మనం కడతా ఉన్నాం పేదవాళ్ళ కోసం. 60 బెడ్ల క్రిటికల్ కేర్ యూనిట్ మనం ప్రారంభించుకున్నాం. విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అతి త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. కేంద్రీయ విద్యాలయం ఏదైతే అన్ని జిల్లాలకు ఇచ్చిండ్రు, మన జిల్లా స్టార్ట్ అయ్యాక చాలా లేట్ అయింది. ఇచ్చిన సందర్భాల్లో కొందరు రాజకీయాలు చేస్తామని చూసినా కానీ ఒక మెట్టు దిగినా పర్వాలేదు, మేము అడిగిన కాడ చేస్తాం, అడిగినా తీస్తామని చెప్పి గౌరవ మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పింది. నేనైతే ఎలా చెప్తా, కానీ మంత్రి గారు కూడా ఒక సందేశాన్ని ఇవ్వండి. అంటే ఈ రకంగా విద్య కోసం, వైద్యం కోసం, దాంతో పాటుగా వ్యవసాయం విషయంలో మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఆనాడు కాంగ్రెస్ కాలంలోనే కాలువ తవ్వింది, కాంగ్రెస్ కాలంలోనే కాలువ తవ్వింది. నేను ధైర్యంగా చెప్పగలుగుతా, జగిత్యాల నియోజకవర్గంలో నాకు తెలుసు ఒక నా సొంత అంతరం అనుకోకుండా ఉరికించుకెళ్ళే కాలువ అవుతుంది, చెరువులకు లేకుండా తప్ప మిగతా ప్రతి చోట కూడా కాలువలు కాంగ్రెస్ ప్రభుత్వం అండి. లిఫ్ట్లు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. మరి రోదవా ఆగిపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక 30 కోట్ల రూపాయల పైన గౌరవ పెద్ద లక్ష్మణ్ కుమార్ గారు మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి గారితో మాట్లాడారు. అంటే విద్య చాలా మంది మైనారిటీస్ ఉంటారన్నా, మరి ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు చాలా బాగా జరుగుతున్నది. రెంటెడ్ బిల్డింగ్స్ లో చదువుకుంటున్నారు, మంచి మార్క్స్ వస్తున్నాయి. నేను కూడా గర్ల్స్ బాయ్స్ అన్ని కూడా తిరగడం జరిగింది. మరి ఈరోజు ఒక డిగ్రీ కళాశాల కూడా జిల్లా కొట్టిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ అయితే మళ్ళీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మంజూరు ఇప్పించారు. అట్లనే ఇక్కడికి మైనారిటీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కూడా ఇప్పించాలని కోరుతా ఉన్నాం. ఎక్కువ కోరికలు లేవు సార్, కొన్ని మాత్రం చెప్తా ఉన్నా. మరి ఇక్కడ సందర్భంలో ఉర్దూ గారు కావచ్చు, హజ్ హౌస్, దాంతో పాటుగా చేతి వృత్తులు చేసుకున్న కొన్ని మిషన్స్ ఎక్కువ ఇవ్వాలని, మైనారిటీ లోన్స్ కూడా ఎక్కువ శాంక్షన్ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా సార్. ఈద్గా స్థలం మా మంత్రి గారు కూడా నేను వారి దృష్టి కూడా తీసుకెళ్తా. మీరు అందరు కలిసి కూడా ఈద్గా కూడా ఒక స్థలం ఇవ్వాలి. జగిత్యాలంటే మంచి वातावरण गंगा जमुना तहजीब हम सब अच्छा मिलजुल के रहते हैं सर. मैं आने के वास्ते तो जगित्याल में ऐसा माहौल हुआ, मेरे को मैं 3 बार कॉन्टेस्ट कराऊँ, एक बार तो टाइम में तो 2 बार भी हर एक वार्ड में मेरे को मिला क्या है. वो तो हर एक मजहब वाले हर एक जाति वाले मेरे कोटा दिए. मैं फखर से बोलता हूँ मैं हिंदू हूँ बोल के, ना आचार में पाकिस्तान. वैसे ही मस्जिद गए तो वहाँ भी मैं टोपी लगा के बैठता हूँ, सब मिलकर रहता हूँ. ये सरकार आने के बाद गए सर सरकार में 24 मसाजियों को जो 4-5 लाख देने का था और जमा मस्जिद के 12 लाख देने, पूरे 1 करोड़ से ज्यादा पैसे रेवंत रेड्डी साहब रिलीज करे बोल के बोल रहा हूँ साहब. वैसे ही मंदिरों को भी दे रहे हैं. 7 करोड़ दिए आपकी. हाँ मैंने तो इस वक्त में आप यहाँ आए साहब, पूरे जगित्याल कॉन्स्टिट्यूंसी के हमारे लोगों की तरफ से आपको तहे दिल से इस्तेकबाल करता हूँ. आप फिर भी आते जाते रहना. यहाँ हमसे हमारे बहुत सा माइनॉरिटी लोग
पहले से कांग्रेस है, वो लोग मेरे साथ में काम कर रहे थे, वो तो पहले से मेरा फैमिली भी वही है। हम जरूर यहाँ जगित्याल के तरक्की के लिए आए। आप सब लोगों को मदद चाहिए। ఈ సందర్భంలో ఇంతమంది ఇంతసేపు వెయిట్ చేసిన మా ముఖ్య నాయకులకు, యువకులకు, వారి బహనకు, బుజుర్గులకు, నవజవాన్ సాథ్యం, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి నేతృత్వంలో పడ్డ ప్రజలకు మేలు చేసే విషయంలో పడ్డ మీ అందరికీ తెలుసు. ఈరోజు ఫ్లాగేషనింగ్ అయిపోయిన తర్వాత వారి ప్రసంగంలో ఈ జిల్లాకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమానికి సంబంధించి చేపట్టిన విషయాలన్నీ కూడా అజారుద్దీన్ గారు వారి యొక్క స్పీచ్లో చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా నేను కూడా మైనార్టీ మినిస్టర్గా నేను ఒక 4 నెలలు పనిచేశాను. మన మైనార్టీకి సంబంధించిన మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. మరి అజార్ భాయ్ చాలా సౌమ్యుడు, చాలా జెంటిల్మ్యాన్గా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మన ఎందుకంటే ఇద్దరు ఒకటి రోజు ప్రమాణ స్వీకారం చేశాం కాబట్టి పర్సనల్గా ఆయన నేచర్ తెలుసు. నేను అజార్ భాయ్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా జగిత్యాల జిల్లాకు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మైనార్టీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకోండి మినిస్టర్ గారు, పెట్టుకొని మన సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు మైనార్టీ సోదరులకు కానీ ఇంకా వివిధ వర్గాల మైనార్టీ శాఖలకు సంబంధించిన వివిధ స్కూల్స్ సంబంధించిన కానీ ఇంకా కాలేజీకి సంబంధించిన విషయాలు కూడా పరిష్కారం చేసే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ప్రజాపాలన పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల ప్రజలకు ఏదైతే 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజల వద్దకే అధికారులను పంపించి అనేక సమస్యల పరిష్కార విషయంలో కానీ ఈరోజు అనేక సంక్షేమానికి సంబంధించిన చాలా సందర్భాల్లో చెప్పిన సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో కూడా మరి ఫలాలు అందిస్తూ భవిష్యత్తులో కూడా ఈ జగిత్యాల జిల్లాకు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ప్రజలకు మేలు చేసే విషయంలో మరి ఎస్సీ ట్రైబల్ వెల్ఫేర్ డిజబుల్ శాఖ మంత్రిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూ మా మైనార్టీ శాఖ మంత్రి మా అజార్ భాయ్ మొదటిసారి మన జగిత్యాల జిల్లాకు రావడం నాకు సంతోషం. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ప్రేమతో ఒక క్రీడాకారుడు అంటే క్రీడాకారుడికి ఎప్పుడు కూడా కులం ఉండదు, మతం ఉండదు. స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఒక గొప్పగా హీరోలాగా ఉంటాడు. అలాంటి హీరో మన పక్కన కూర్చోవడం అనేది మన అందరూ అదృష్టం. మరి వారిని మన రాహుల్ గాంధీ గారికి చాలా అత్యంత ఆప్తుడు. రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ గారికి కానీ కాంగ్రెస్ కుటుంబానికి ఆపుతున్నటువంటి అజార్ భాయ్కి మన రేవంత్ అన్న గొప్పగా అవకాశం ఇచ్చి క్యాబినెట్లో పెట్టి మరి భవిష్యత్తులో కూడా మైనార్టీలకు సంబంధించిన సమస్యల విషయంలో అజార్ భాయ్ గొప్పగా మీరు ఆలోచన చేసి మంచిగా ముందుకెళ్ళాలి, సక్సెస్ కావాలి. ఎందుకంటే మన మీద గొప్పగా మన ప్రజాపాలన పట్ల ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసపరంగా మన శాఖ మంత్రుల పరంగా వెల్ఫేర్ పరంగా మనం ఉన్నాం. మన ఆ పరంగా కూడా మన ప్రజలకు అందరూ మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన మా అజార్ భాయ్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. तेलंगाना फाउंडेशन डे की सब पूरे तेलंगाना के लोगों को मैं बहुत बहुत मुबारकबाद देता हूँ और ये भी कहना चाहूँगा कि जितने लोग 1969 से 2014 तक जो लोग भी अपने सैक्रिफाइस दे, बहुत से लोग आए, बहुत से लोग नहीं हैं, जो नहीं है उनको मैं श्रद्धांजलि पेश करना चाहता हूँ, उनको याद करना चाहता हूँ. क्योंकि अभी सर बोल रहे थे कि 69 में स्टार्ट हुआ था. 69 में मैं खाली 6 साल का ही था जब से स्टार्ट हुआ था. बट लेकिन 51 ईयर्स होने के बाद में जब मैं 51 ईयर्स का था, जब तेलंगाना मिला, उनको मैं बहुत बहुत मुबारकबाद देता हूँ. मुझे बहुत खुशी हुई जगित्याल में आके. शायद मैं अगर मुझे तो याद नहीं है कभी इधर आया नहीं कभी, बट लेकिन बहुत खुशी जब से मैं हम सुबह 3 बजे जब से आप लोगों ने इतना प्यार और मोहब्बत से मेरे साथ पेशा है, मेरे पास कोई अल्फाज नहीं है शुक्रिया अदा करने के. जब सुबह से आए हुए हर आदमी बोला साहब आपको ये चाहिए वो चाहिए, तो बहुत मुझे आप लोगों ने जितना भी चाहा है. क्रिकेट तो अलग बात है, क्रिकेट के बारे में तो मैं अब इतना ज़्यादा बात नहीं करूँगा क्योंकि मेरे से ज़्यादा जो नहीं खेले उन लोगों को पता है, तो उसका भी मुझे बहुत बहुत शुक्रिया. क्योंकि कैच के बारे में भी बोले, फील्डिंग के बारे में तो मैं रिमाइंड किया, बट लेकिन बैटिंग के बारे में आप लोगों को पता. बट लेकिन आज मैं बहुत ही कहना चाहूँगा कि यहाँ पे और जितने भी खवातीन भी आए हुए हैं यहाँ पे, मैं पहली टाइम इतने ज़्यादा खवातीन को देख रहा हूँ क्योंकि जो नॉर्मली होते इतने ज़्यादा लोग आते नहीं हैं. बट उनको भी मैं बहुत बहुत मुबारकबाद पेश करता हूँ तेलंगाना फाउंडेशन डे की, और शुक्रिया अदा करता हूँ इतनी धूप में आप लोग घर छोड़ के आए. और जैसे कि आपने भी बहुत से लोग ने यहाँ पे बात किया है, जो माइनॉरिटी के
जो भी इश्यूज है वो मैं पूरी तरह से देखूँ, स्पेशली स्कॉलरशिप के है और बहन लोग भी बहुत लोग आए, हाँ भाई लोग तो है, बहन लोग भी आए। बहन लोग ही बोल रहा हूँ, लेडीज बहन लोग ही इसके बारे में। और जितने भी माइनॉरिटीज के इश्यूज है आप लोग ने जो बताया, स्पेशली जो ग्रेवयार्ड है, कलेक्टर से बात कर सकते हैं। अगर आप जमीन आइडेंटिफाई करेंगे, इससे ईदगाह के लिए भी जमीन आइडेंटिफाई करेंगे तो एट द एंड ऑफ द डे कलेक्टर ही पूरा करेंगे। तो उनके साथ अगर आप बात करके अगर जमीन अगर जहाँ पे होगी तो उसका जरूर हम एक्शन लेंगे और जरूर दिलाएंगे, क्योंकि ये तो आपको चाहिए, होना ही चाहिए। क्योंकि जैसा आपने कहा कि 1857 के बाद यहाँ पे कोई ग्रेवयार्ड नहीं बना, उसके लिए भी अगर जमीन है तो हम लोग जरूर आगे बढ़े। क्योंकि क्या तो ऐसा डिस्ट्रिक्ट है, यहाँ पे काफी जमीन है, बहुत सी जमीन है, आपको कहीं पे भी मिल सकती है। अगर उमूमन ये देखा जाता है कि लोगों को फायदा ना होता है, ये रिलीजन को भी फायदा नहीं होता। क्योंकि मुझे रिलीजियस फाइट जो होती है, रिलीजन के ऊपर जो लड़ाई होती है, मुझे बिल्कुल एकदम बहुत गलत समझता है। अभी से नहीं, काफी दिन से, बट लेकिन अपन लड़ने की जरूरत ही नहीं है ना, सब एक बार काम करेंगे तो बहुत अच्छा हो जाएगा। क्योंकि देखिए टीम वर्क जो होता है, जो टीम होती है, अच्छी टीम होती है। पीसीसी प्रेसिडेंट साहब भी, रंजन साहब भी यहीं पे, उन्होंने भी कहा कि भी जो भी आप बोला उसके ऊपर मैं जरूर गौर करूंगा। क्योंकि आपको थोड़ा सा जो भी आपके मसाइल है, आप जब भी खतरा हो जाएंगे ताकि आप जो इनके दिए वहाँ का भी हम उसको सॉल्व करने की पूरी कोशिश करेंगे। क्योंकि मैं तो काम करने के लायक हूँ, मैं तो बहुत फास्ट काम करता हूँ, मेरी बैटिंग की वजह से ही काम करता हूँ, या तो इधर या उधर। पर मैं चाहता हूँ कि मैं उधर आना चाह रहा हूँ, आपकी तरफ आना चाह रहा हूँ, आपके काम करना चाह रहा हूँ। बट मुझे आज बहुत बहुत खुशी हुई इख्तियार में आके, और इंशाल्लाह मैं जरूर आप लोगों के साथ बीच में आऊँगा। स्पेशली और इनको मैं बहुत बहुत लीडर्स आप लोग अच्छा पढ़े और अच्छा इंस्पायर होकर पढ़े। और एक चीज भूल गया मैं कि माइनॉरिटीज के लिए भी डिग्री कॉलेजेस आने वाले इंशाल्लाह, हर दोनों बॉयज और वुमेन दोनों के लिए माइनॉरिटी डिग्री कॉलेज हमने प्रस्ताव दिया। तो जय तक भी रिकमेंड करो, तो यहीं से पहले से करेंगे सर, उसमें कोई प्रॉब्लम नहीं है। तो अभी इंशाल्लाह क्लियर हो जाएगी। तो आपको देखिए हम गवर्नमेंट जब से आई ये काम करना चाहती है, माइनॉरिटीज को और हर तबके को आगे लेना चाहती है। हमारा सीएम का भी यही मैसेज है कि काम करो और आगे मेरे साथ काम के लिए आओ और काम करो। और उनका वो 24 आवर्स काम करते हैं, तो हमें भी एक इंस्पिरेशन मिलता है। हम सबका बहुत बहुत शुक्रिया अदा करता हूँ। आप लोग ने हमें जर्नलिस्ट भी आए हुए हैं, मुझे आज पता ही नहीं था कि प्रेस कॉन्फ्रेंस होगा, बट लेकिन मेरे लिए भी एक सरप्राइज था। बट लेकिन अर्जुन साहब ने कहा था कि भाई अदर भाई अब मैं तक आप नहीं जाना, तो मैंने उनके हुक्म की तामील की। थैंक यू।